బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల లెవెల్లో వచ్చేసింది. కోలీవుడ్ లో చాలా టైం గా క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన సూర్య కొన్ని మంచి సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసి మంచి పేరును సొంతం చేసుకున్నాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సాలిడ్ కంబ్యాక్ హిట్ అయితే సొంతం అవ్వలేదు. కానీ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో బిజినెస్ పరంగా రచ్చలేపుతూ దూసుకుపోతున్న సూర్య లాస్ట్ ఇయర్ కంగువాతో తన కెరీర్ లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బిజినెస్ ను అలాగే కెరీర్ లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ ను కూడా దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ రెట్రోతో మరోసారి సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఓవరాల్ గా సూర్య నటించిన లాస్ట్ 5 సినిమాల టోటల్ బిజినెస్ లెక్కలు అక్షరాల 444 కోట్ల రేంజ్ మార్కును అందుకొని సంచలనం సృష్టించడం విశేషం. సూర్యకి ఇప్పటికీ మార్కెట్ లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో మరోసారి రుజువు చేసేలా ఉన్నాయి ఈ బిజినెస్ లెక్కలు. ఒకసారి సూర్య నటించిన లాస్ట్ 5 సినిమాల థియేట్రికల్ బిజినెస్ లెక్కలను గమనిస్తే ఇప్పుడు రెట్రో మూవీ 80.50 కోట్ల బిజినెస్ అందుకోగా కంగువా 178.50 కోట్ల బిజినెస్ ను సాధించింది. ఈటీ మూవీ 53.5 కోట్ల బిజినెస్ అందుకుంటే బందోబస్త్ సినిమా 53.5 కోట్ల బిజినెస్ అందుకుంది. అంతకన్నా ముందు చేసిన ఎన్జీకే సినిమా 78 కోట్ల బిజినెస్ అందుకుంది. అప్పట్లోనే 78 కోట్ల రేంజ్ బిజినెస్ దాకా వచ్చిన సూర్య తర్వాత వరుస ఫ్లాప్స్ తో కెరీర్ లో డౌన్ ఫాల్ ను దక్కించుకున్నాడు. అయినా కానీ ఓవరాల్ గా లాస్ట్ 5 సినిమాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క 444 కోట్ల మార్కును అధిగమించగా యావరేజ్ గా ఒక్కో సినిమాకి ఇప్పుడు 88.8 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంటూ కన్సిస్టెంట్ గా దూసుకుపోతున్నాడు సూర్య. ఇక బాక్సాఫీస్ దగ్గర రెట్రో సినిమాతో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సాలిడ్ కంబ్యాక్ ను దక్కించుకుంటాడో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.